స్టార్ ఫ్రూట్స్ అండి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి, బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి, అందరూ తినచ్చు. అందులో స్పెషల్గా షుగర్ పేషెంట్స్ బాగా తినచ్చండి. ఈ తిన్నందువలన షుగర్ పెరగదు. పైగా విటమిన్స్, మంచి విటమిన్ ఫుడ్ అండి ఇది. సో దట్ షుగర్ పేషెంట్స్కి ఇది సజెసిబుల్ అనమాట. ఇప్పుడు జాంకాయలు ఏ విధంగా సజెసిబుల్లో, జాంకాయల్లో బి విటమిన్ ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా బి విటమిన్ ఉంటుంది. అట్లాగే పుల్లగా ఉండటం వలన సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే బి విటమిన్ ఉండటం వలన తిన్నది బాగా అరుగుతుంది. బి విటమిన్ తీసుకున్నందువలన రోగాలు రాకుండా మనకి శరీరంలో మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కాబట్టి స్టార్ ఫ్రూట్ని బాగా తినొచ్చు. ఇవి ఎంతో కాదండి, కేజీ వచ్చేసి 100 రూపాయల్లో దొరుకుతాయి. ఇది వచ్చే సీజన్ కాబట్టి చక్కగా వీటిని ఆస్వాదించండి. దీన్ని మీకు స్టార్ ఫ్రూట్ అని చెప్పేసి ఈ మొక్కల నర్సరీలో అడిగితే చెట్లు కూడా ఇస్తారు, మీకు దొడ్లలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఈ కాలమే వస్తుంది. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చే రోజుల్లో వర్షాలకి ఎండకి వచ్చే ఫ్రూట్ అనమాట. ఎంత బాగుందో చూడండి, స్టార్ ఫ్రూట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఓకేనా? ఇట్లాంటి టిప్స్ బోల్డ్ అని ఇస్తాను షుగర్ పేషెంట్స్కి. వాటికి అరకాళ్ళ మంటలు కూడా తగ్గే అవకాశం ఉందండి ఈ తిన్నందువల్ల. భోజనం ముందు తినొచ్చు, భోజనానంతరం తినొచ్చు. భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత ఏ ఫ్రూట్ అయినా తింటే మంచిది అంటారు కదా. మామూలుగా మీరు ఈ కస్టర్డ్ యాపిల్ అంటే ఈ సీతాఫలాలు తింటే కనుక మీకు షుగర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. షుగర్ వెంటనే రైజ్ అవుతుంది. అదే ఈ స్టార్ ఫ్రూట్ తిన్నందువలన మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. చాలా ఆరోగ్యానికి మంచిది. తినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్.